నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి బీజేవైఎం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో 1:100 గానీ గ్రూప్ 2 గ్రూప్ 3 గానీ మెగా డిఎస్సి విషయంలో కానీ జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ ఏ అంశాలను అయితే పొందుపరిచిందో ఆ అంశాల మీద గత నెల రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగులతో పాటు బీజేవైఎం కార్యకర్తలు నేతలు టీఎస్పీఎస్సీ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. అదే సమయంలో అక్కడికి 500-600 మంది పోలీసులు మోహరించి బీజేవైఎం కార్యకర్తల మీద ఎలా దాడి చేశారు అన్నది పక్కన విజువల్స్ రూపంలో మీరు చూస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది కేర్ హాస్పిటల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కేర్ హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అలాగే మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా వీళ్ళందరినీ కూడా ఒక గ్రౌండ్లో పెట్టారు అని తెలుస్తుంది. అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా కానీ నిరుద్యోగుల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు ప్రభుత్వం కూడా అలానే బిహేవ్ చేస్తుంది అనే వార్తలకు సంబంధించి వస్తున్న అనేక అంశాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడైనా సీరియస్గా తీసుకొని వాళ్ళ విషయంలో న్యాయం చేయాలని కోరుకున్నాం. ముందైతే అసలు ఏం జరిగింది అనేది లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నిరుద్యోగం ఏదైతే తెలంగాణ ఆవిర్భావం కావడానికి కారణమైందో నిరుద్యోగం, అటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా అన్యాయం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ వచ్చాక పరిపాలనా విధానం మారుతుంది అనుకుంటే పోలీసులు యథారాజా తథా పోలీస్ అన్నట్టుగా తయారయ్యారు. లోపల పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది. మాకైతే ఎలా లేదు, మీరు చూసి వచ్చారు, పరిస్థితి ఏంటి? చాలా బాధాకరం. విచక్షణ రహితంగా పోలీసుల లాఠీచార్జ్ కానీ వారి బిహేవియర్ కానీ ఈరోజు నిరుద్యోగుల మీద వారు చూపించినటువంటి మరి పరాకాష్ఠకు చేరినటువంటి ఈ దౌర్జన్యం గతంలో మేము ఎప్పుడు చూడలేదు. ఈరోజు నిజంగా కూడా వారి కాలంలో కూడా ఈ రకంగా టీపీఎస్సీయో ఆ రోజు ఏబీపీఎస్ఓ జరిగి ఉండకుండా ఉంటే వీరికి ఉద్యోగాలు వచ్చి ఉండేవా? ఈరోజు వీరికి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి రేపు భావి తరానికి రావాల్సిన ఉద్యోగాలు ఈరోజు రాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేసుకొని ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుంటే ఈరోజు మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి అడుగుతున్నటువంటి విద్యార్థులను నిరుద్యోగ యువతని ఈ రకంగా వారు మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు వారు ఉద్యోగాల కోసం మరి అక్కడ దీక్ష చేస్తూ ఉంటే వీరిని విచక్షణ రహితంగా వాళ్ళని కొట్టి ఈరోజు 3 హాస్పిటలైజ్ అయినరు. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈ అధికారులని, మరి ఆ రోజు మీరు ఏ రకంగానైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కారో ఆ రోజు నోటిఫికేషన్ వచ్చి ఉండకుంటే మీకు ఈ ఉద్యోగాలు వచ్చి ఉండేవి కాదు. ఈరోజు ఇది భావి తరాలకు కానీ మీ పిల్లలకైనా కానీ మీ పిల్లలకు కూడా రేపు ఈ ఉద్యోగాలు రావాలనుకుంటే మరి రేపు నోటిఫికేషన్ అనేది వీరి కోసమో వీరి స్వార్థం కోసమో కాదు, రేపు భావి తరాల కోసము రావాల్సినటువంటి నోటిఫికేషన్ అడ్డుకోవడం అనేది బాధాకరం అని చెప్పి తెలియజేస్తాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప తెలంగాణకు సంబంధించి ఇది నినాదం. కానీ పోరాడితే పోయేదేముంది, కాళ్ళు చేతులు విరుగుడు తప్ప అని 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి పెనంల నుంచి పోయలబడ్డట్టుగా ఈరోజు పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి యువత ఈరోజు బాధ వర్ణనాతీతంగా బాధ ఉన్నది. ఈరోజు ఒకవైపు ఉద్యోగాలు లేక ఉపాధి లేక నిరుద్యోగులందరూ కూడా తల్లిదండ్రుల మీద భారం కాలేక ఏం చేయాలన్న దిక్కుతోచిన స్థితిలో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు కనీసం నిరసన కూడా తెలుపుకునేటువంటి మరి అవకాశం లేనటువంటి ఈ ప్రభుత్వంలో మరి ఈ రకంగా ఇష్టానుసారంగా లాఠీచార్జీలు చేసి కొట్టి మరి పిల్లల్ని హాస్పిటలైజ్ చేయడం అనేది నిజంగా బాధాకరంగా ఉందని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పోలీసులు ఏబీవీపీ ఝాన్సీ మీద ఇలానే జులుం చేశారు. ఇప్పుడు అనిత అంటే ఆడపిల్లల విషయంలో కూడా కనికరం లేకుండా ప్రవర్తిస్తున్న వీళ్ళ తీరుని ఎలా చూడాలి? ఇప్పుడే నేను చూశాను, పాపం ఆమె చేయి కూడా ఎత్తలేని పరిస్థితిలో మరి అది డిస్లొకేషన్ ఉందా లేకుంటే మజిల్ టియర్ ఉందా లేకుంటే అక్కడ మరి ఏమి ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, వాళ్ళు ఇంకా ఎంఆర్ఐ తీస్తామని చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే అమ్మాయిలు కూడా చూడకుండా విచక్షణ రహితంగా పైకెత్తి 6 ఫీట్ల పై నుంచి కింద ఎత్తేయడము, మరి వారి నడుములకు దెబ్బలు తగిలి ఇంటర్నల్ ఇంజురీస్ ఉన్నా చెప్పుకోలేని బాధలు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ పాపం అమ్మాయి ఏడుస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఈరోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి ఎక్కినటువంటి ప్రభుత్వం కనీసం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి యువతను బాధ పెడుతున్నటువంటి తీరు నిజంగా ఇది చాలా బాధాకరం. ఎన్నికల సమయంలో ఎన్నో మరి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు హామీలకు కట్టుబడకుండా ఇష్టానుసారంగా ఈరోజు యువత మీద దౌర్జన్యం చేయడం అనేది చాలా బాధాకరం. తప్పక దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలియజేస్తుంది. సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తారు? లేకపోతే చాలా ఉద్యమాల్లాగా ఇది ఇక్కడే అయిపోతుందంటారా? భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తూనే ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నిరంతరంగా యువత కోసం ఉపాధి కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరిన రోజే యువతకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే చూస్తున్నాం చాలా క్లియర్గా
ఏవైతే నిరుద్యోగులు వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేయడానికైతే వచ్చారో విచక్షణారహితంగా ఆడపిల్లలను కూడా చూడకుండా ఏ విధంగా పోలీసులు ప్రవర్తించారు అనే తీరుకు నిలువుటద్దం కనిపిస్తుంది. ముగ్గురు అయితే ప్రస్తుతం ఎమర్జెన్సీలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలియదు. ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అయితే విజిట్ చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం లోపల వాళ్ళ పరిస్థితి చూస్తుంటే కన్నీటి పర్యాంతంగా ఉంది. ఇది ఎక్కడి న్యాయం అంటున్నారు చూద్దాం. మరి వీళ్ళ విషయంలో కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం స్పందిస్తుందా, పోలీసులు ఎందుకు ఇంత విచక్షణారహితంగా ప్రవర్తించాల్సి వచ్చిందనే దానికి సంబంధించి సమాధానం చెప్తారా అన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తరువాత యువతలో కొంత ఆశాభావం, ఎక్కడో యువ నాయకులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ తమకు న్యాయం చేస్తుంది అని. కానీ తమ కళ్ళలే మళ్ళీ యథారాజా తదా ప్రజ. ఒక పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకేలాగా ఉంటారు, ఒకే దగ్గర నుంచి వచ్చిన రేవంత్ ఆలోచనలు, కేసీఆర్ ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి అనే విధంగా తెలంగాణలో పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ బీజేవైఎం నేతలు అయితే చెప్తున్నారు. ఇక ఉద్యోగాలకు, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకున్న కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంటూ గాంధీ భవన్కి వెళ్ళి నిరసన తెలిసే క్రమంలో పోలీసులు విచక్షణారహితంగా పురుషులు స్త్రీలు అనేది లేకుండా ఎంత ఘోరంగా కొట్టారు అనేది మన స్క్రీన్ మీద విజువల్స్లో మీరు చూస్తూనే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, వీళ్ళ డిమాండ్లు ఏంటి, అంతా పోలీసులు జులుం చూపించడానికి వీళ్ళు అక్కడ ఏం చేశారు, లేకపోతే అక్కడ ఏమన్నా గంజాయి అమ్ముతోనో ఇంకా అమ్ముతోనో కనిపించారా వీళ్ళు అనేది వాళ్ళనే అడుగుదాం. చూస్తున్నాం తెలంగాణలో గంజాయి అమ్మినోళ్ళను, డ్రగ్స్ అమ్మినోళ్ళను కూడా ఈ లెక్కన కొట్టినట్టు మేము చూడలే. ఎందుకు అసలు అంత పోలీసులు బీజేవైఎం నేతల మీద కోపం తెచ్చుకోవాల్సి వచ్చింది? అంటే ఇవాళ మేము ఒక సైలెంట్ ప్రొటెస్ట్ చేయడానికి టీఎస్పీఎస్సీ ఆఫీస్ బయటికి చేరుకున్నాము. పోలీసు వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ చేతులతో కానీ ఏం కనిపించిందంటే వీళ్ళని వాళ్ళ కొట్టాలి, చంపాలి అన్న యాటిట్యూడ్ కనబడింది. ఎందుకంటే అనిత గారికి చాలా పెద్ద ఇంజరీస్ అయినాయి, చాలామందికి ఇంజరీస్ అయ్యి 30 మందిని అరెస్ట్ చేసినారు. మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తాం, ఒక పాట్ని కూడా జరపమని చెప్పేసి వాళ్ళకి ముందే చెప్పి ఒక లెటర్ ఇచ్చి కూడా పోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాము బల్మూర్ వెంకట్ గారిని, మీరు ఎమ్మెల్సీ కాకముందు మీరు ప్రొటెస్ట్ చేసినప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, ప్రొటెస్ట్ 1:100 కోసం వాళ్ళు ఫైట్ చేసినారు, అరెస్ట్ చేస్తే తప్పు, అటాక్ చేస్తే తప్పు అని. అదే పోలీస్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చేశారో ఇవాళ వాళ్ళే వచ్చి మా కార్యకర్తలని పక్కన పెడితే నిరుద్యోగులు వచ్చి వాళ్ళ ఫైట్ చేసారు. వాళ్ళు ఇట్లానే కొడుతున్నారు. మీకొక్కరికి ఉద్యోగం వస్తే సరిపోతుంది. ఆ బార్మూర్ వెంకట్ గారిని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంటే అక్కడ మీరు శాంతియుతంగానే చేశారా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కానీ, లేకపోతే అక్కడ ఏదైనా కొంత శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారా? ఏ క్రమంలో అసలు పోలీసులు అటాక్ చేయడానికి వచ్చారు? మేము అక్కడ ఒక 80 నుంచి 100 మంది నడుచుకుంటా వెళ్ళే లోపలనే గ్రూప్స్ లాగా వచ్చేసి ఒక 150-200 మంది వచ్చి అటాక్ చేసి ఒక లేడీని ఒక 6-7 మంది మహిళలు కలిసి లాక్కుంటా వెళ్ళి కొట్టారు. ఇవాళ అరవింద్ అన్నని వెనకాలన్నీ స్టిచెస్ ఉన్నాయని చెప్తే 6 ఫీట్ ఇలా లేపి పడేసినారు. అండ్ ఇంకొకరిని మహేష్ గారిని షూతోని తొక్కారు. అదంతా ఆయనకి ఊపిరాడకుండా లోపల ఉన్నారు. ఇప్పుడు సిటీ స్కాన్ కూడా తీస్తున్నారు. సో ఇది ఒక్కటే మేము ఏమంటామంటే ఇది చాలా తప్పు. దీనివల్ల నిరుద్యోగులందరూ మళ్ళీ ఇది చేస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే చేసినారో ఆ వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోలన్నీ మీకు కూడా షేర్ చేస్తాం. మీడియాకి అందరు కూడా ఒకటే రిక్వెస్ట్, వీటన్నిటిని సర్క్యులేట్ చేయండి అండ్ వాళ్ళని సస్పెండ్ చేయాలి. అప్పటి వరకు మేము సైలెంట్గా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగుల మీద జరిగిన దాడి చూసిన తర్వాత గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్కి మధ్య తేడా ఏమైనా కనిపించిందా మీకు? ఏం తేడా కనిపించట్లేదు మేడం. గతంలో కూడా నియంత పాలన ఉండేది, ఇప్పుడు కూడా నియంత పాలనే కనపడతా ఉన్నది. గడిచిన 6-7 నెలల్లోనే ఈ నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏందో బయటపడిపోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచలేకపోయింది. ఎలక్షన్లకు ముందు గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:100 అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎవరు కూడా ఏ ఒక్క నిరుద్యోగి అడగలేదు, యువకులు అడగలేదు, ఎవరు కూడా అడగలేదు. 1:100లో మేము క్వాలిఫై చేస్తామని చెప్పేసి, అవకాశం ఇస్తామని చెప్పేసి మెయిన్స్కి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పి మళ్ళీ ఇవాళ మోసం చేస్తూ ఉన్నది. అదే విధానాన్ని ఇలా మేము ప్రజల్లో ఎండగడుతూ దాన్ని ఖండించి ఇవాళ ఏదైతే టీజీపీఎస్సీ ముందు ధర్నా పెట్టిన మా రాష్ట్ర అధ్యక్షులు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువమోర్చా నాయకులు అందరం కూడా టీజీపీఎస్సీ ముందు ముట్టడి పెట్టడం జరిగింది. కానీ ఆ సందర్భంలో అరెస్ట్ చేసినటువంటి విధానం గతంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని వెళ్ళారా మీరు? పర్మిషన్ లెటర్ లేకుండానే వెళ్ళారా మేడం? ఏ ఒక్క ధర్నాకి ముట్టడికి కానీ పోలీసులు ఎవరు కూడా పర్మిషన్స్ ఇవ్వరు. కానీ అది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అది ఉందనుకుంటున్నారా? నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో మనకు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య హక్కు అది. ఆ హక్కును కాలరాస్తామంటే మనం ఏం చేస్తాం? అది అంటే వాళ్ళ పోలీసులు ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తూ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నలో నడుస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం మా అందరి యువకుల మీద, బీజేవైఎం నాయకుల మీద ఉక్కుపాదం మోపి మీరు చూసి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళ ఒక మహిళ అని చూడకుండా విచక్షణ రహితంగా
అతి దారుణంగా కొట్టి ఈ రిప్స్ మీద కొట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ పోలీస్ హాస్పిటల్లో పడ్డటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే పోలీస్ వ్యవస్థ ఎటువైపు కొమ్ముగాస్తూ ఉన్నది. ఇవాళ అదే కానిస్టేబుల్ ఉద్యోగాలు కావాలని, హోంగార్డు ఉద్యోగాలు కావాలని అనేక మార్లు తెలంగాణ ఉద్యమంలో అనేక మార్లు ఈ యువమోర్చా నాయకులు పోరాటం చేసినటువంటి విధానాన్ని కూడా పోలీసు యంత్రాంగం కానిస్టేబుల్ మర్చిపోతున్నారా, లేకపోతే కానిస్టేబుల్ పైన చెప్పినటువంటి బాసులు చెప్పినటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారో ఇవాళ కానిస్టేబుల్ కానీ హోంగార్డులు కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరి కోసం కూడా కొట్లాడినాం మేము. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ యువమోర్చా కానీ కొట్లాడినటువంటి విధానం యావత్ తెలంగాణ ప్రజానికానికి కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించినాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక ఉద్యమాలు సాగించినాం. లాస్ట్ చివరికి జైల్లో కూడా జైలు గోడల్ని సైతం ముద్దాడినటువంటి ఉదాంతం భారతీయ జనతా యువమోర్చాకు ఉన్నది. సో ఇప్పుడు కూడా అదే ధోరణితోటి ఇవాళ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మేము ఏం అడుగుతా ఉన్నాం? నిరుద్యోగులకు న్యాయం చేయండి అని అడుగుతా ఉన్నాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కేసీఆర్ ఒక నిహంతలాగా వ్యవహరించి ఆ కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయం వెతికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం మీరైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి కొట్లాడుతున్నామే తప్ప ఎవరు వ్యక్తిగతంగా కొట్లాడతలేరు. అది ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయండి. 1:100 మెయిన్స్కి క్వాలిఫై చేయండి. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థి ఎవరైతే రాస్తున్నారో దాంట్లో పోస్టులను పెంచమంటున్నాం. పెంచేసి తక్షణమే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎవరైతే మా యువమోర్చా నాయకులందరినీ కూడా ఏ విధంగా దెబ్బ కొట్టారో తప్పకుండా మేము కూడా ప్రతీకార చర్యగా తక్షణమే మా యొక్క ప్రత్యామ్నాయ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రామచంద్రరావు గారు చూసారు లోపల పరిస్థితి. శాంతియుతంగా నిరసన తెలపడానికి 1:100 అనేది కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లోని ఒక అంశమే. దాన్ని అడగడానికి వెళ్తే ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్స్, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుని ఎలా అనుకోవాలి? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర యువతకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, ఎలక్షన్స్లో 7 నెలల ముందు యూత్ గ్యారంటీ అని, యువ గ్యారంటీ అని చెప్పేసి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిన దాంట్లో టీఎస్పీఎస్ని దాన్ని మొత్తం కూడా దాన్ని సాఫ్ చేసి దాంట్లో ఒక అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించి విద్యార్థులకు యువకులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని ఉద్యోగాలు ప్రకటించినప్పుడు కూడా డిఎస్సి లాంటి ఉద్యోగాలు కానీ లేకపోతే టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించాల్సిన కొన్ని ఎగ్జామ్స్ కానీ జరగాలని దాని మీద జరుగుతున్నటువంటి ఒక విద్యార్థుల ఒక ఆవేదన, యువకుల ఆవేదనతో ఈరోజు టీఎస్పీఎస్ దగ్గరికి యువమోర్చా వాళ్ళు ధారణ చేయడానికి వెళ్ళారు. ఆ ధారణ చేసే సమయంలో ప్రజాస్వామ్యయుతంగా చేసిందంటే పోలీసులు దారుణంగా చిన్నపిల్లలు అంటే మహిళా కార్యకర్తలను కూడా చూడకుండా, యువకుల్ని కూడా చూడకుండా ఒక్కొక్క వాళ్ళ మీద ఒక దాడి చేసి అంటే ఒక ఏదో వ్యక్తిగతమైనటువంటి ఒక కక్షలా దాడి చేసి అనిత అనే అమ్మాయిని బాగా కొట్టారు. ఆమెకి ఇప్పుడు ఇంకా నొప్పి వేస్తామని స్పైనల్ కార్డ్ మీద కూడా దెబ్బ తాకింది. ఆమెకు ఎక్స్రే కూడా చేశారు. అదేవిధంగా మహేష్, అది ఇంకో అరవింద్ అనేటటువంటి ఒక కార్యకర్తని కూడా బాగా విపరీతంగా కొట్టడం జరిగింది. మన ముగ్గురు కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డులో కేర్ హాస్పిటల్ ఉన్నారు. మరి కొంచెం 100 మంది ఒక మన యువమోర్చా వాళ్ళని గోషామైల్ షేడ్లు పెట్టడం జరిగింది. ఈ యొక్క మొత్తం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు వాళ్ళు చెప్పలేక ఈ రకమైన దాడులు చేస్తున్నారు. పోలీసుని కేవలం రాజకీయమైనటువంటి ఒక పద్ధతి కోసం పరిస్థితి కోసం వాడుకుంటున్నారు. యువమోర్చా కార్యకర్తలని కొట్టినటువంటి ఒక సందర్భాలు అసలు అవసరమే లేకున్నటువంటి సిచ్యువేషన్ రావడానికి అయినా కూడా పోలీసులు ఆ పరిస్థితి తీసుకొచ్చారు. దానిపైన భారతీయ జనతా పార్టీ మీకు ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాం. ఇప్పటితో ఈ ఉద్యమం కాలే, టీఎస్పీఎస్సీ జరుగుతున్నటువంటి ఒక ఏవైతే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందో అది తప్పకుండా వాళ్ళు దాన్ని సరిదిద్ది న్యాయం చేయాలనేసిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చలేక ఫ్రస్ట్రేషన్ని పోలీసుల ద్వారా బయటకు తీస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా ఇది ఉద్యమాలని అణచివేసేటటువంటి కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందంటే ఎప్పుడైతే ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయకపోతే ప్రజల్లో ఇంకా ఆవేదన పెరుగుతుంది కాబట్టి, ఆందోళన పెరుగుతుంది కాబట్టి దాన్ని అణచివేయడానికి పోలీసులు వాడుతూ ఉన్నారు. ఇంకా 45 మంది వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళ బెయిల్, వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, అది న్యాయపరమైన ప్రక్రియను మేము చూసుకుంటాము.
కానీ ఏదున్నా అరెస్ట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళని చితకబాది ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్టు పోలీసులు మహిళలను చూడకుండా, యువకుల్ని అసలు ఏం చేయకుండా కూడా బ్యారికేడ్ల దగ్గర వాళ్ళని ఒక్కొక్క వ్యక్తిని నాకు దెబ్బ తాకుంది, వెనకప్పుడు నాకు ఆపరేషన్ అయింది చెప్తే కూడా వాళ్ళు వినకుండా గుంజుకొని పోవడము, ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఏదైతే పోలీసులు చేశారో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి ఏం తేడా ఉంది? టీఆర్ఎస్ పార్టీలో హౌస్ అరెస్ట్ చేసి ఇంకా చేసేది, వీళ్ళు అక్కడ వాళ్ళకన్నా దారుణంగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు వైఫల్యం చెందుతున్నారు కాబట్టి, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో పోలీసులు వాడుకుంటున్నారు. మనం చూసాము 1:100 ఇది బీజేపీ తీసుకొచ్చిన నినాదం కాదు. తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టో హామీలలో ఒకటి. నిరుద్యోగులను రూపుమాపాలి, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఏమేం చేయబోతున్నాము, గ్రూప్ 1కి సంబంధించి 1:100 అనేది ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి వెంకట్ గతంలో కొట్లాడినప్పుడు అభినందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదే నినాదాన్ని శాంతియుతంగా గాంధీ భవన్లో డిమాండ్ రూపంలో అందించడానికి వెళ్తే పోలీసులు ఎలాంటి జులుం చూపించారు అనేది హాస్పిటల్లో ఉన్న వాళ్ళ విషయంలో మనం చాలా క్లియర్గా చూసాము. అనిత పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ఒక ఆడపిల్లగా అన్ని దెబ్బల్ని భరించింది అంటే నిజంగా అమ్మాయి పోరాటం ఏంటి అని కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి టార్గెట్ ఏబీవీపీ ఝాన్సీ జుట్టుపట్టుకొని లాక్కెళ్ళిన సంఘటన చూసాము. మళ్ళీ ఇప్పుడు అనిత విషయంలో కూడా అదే చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి గ్రౌండ్స్లో ఉన్నాము, ఇంత సంఘటన జరుగుతుంది అంటే అక్కడ నిరసన తెలిపిన కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా పోలీస్ పహార మధ్యలో ఇక్కడ వీళ్ళను బందీలుగా ఉంచారు. మరి వీళ్ళ మీద అసలు కేసు ఫైల్ చేశారా, వీళ్ళు ఏం తప్పు చేశారు, అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్ అసలు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా లేదా అనేది మహేందర్ గారిని అడిగి తెలుసుకుందాం. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే మహేందర్ గారు. నమస్తే. ఎందుకు మీరు ధర్నా చేయాల్సి వచ్చింది? అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మీడియా మిత్రులకు కావచ్చు, లేకుంటే గతంలో ఒక 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా మనం చూసినాం. ఎన్నికలకు ముందు ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి సభలలో అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా మేము తీరుస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలలో తను కోడేగూడేయం జరిగింది. మేము అడుగుతున్నాం, మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 100 రోజులలో ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ పోయినాయి, ఎందుకు తీర్చలేకపోతున్నావు అంటే నిరుద్యోగులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులని, యువకులని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ కూడా అన్యాయం చేసిండు కదా. అన్యాయం చేసినటువంటి సందర్భం మేము రోడ్డు మీద పోయి మేమందరం కూడా పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో నువ్వు నీ టీం మొత్తం కూడా తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, మా యువతకు అన్యాయం చేసింది అని చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం మొత్తం నీ చేతిలో ఉన్న తర్వాత ఎందు గురించి యువత కోసం, నిరుద్యోగుల కోసం ఎందు గురించి ఆలోచించట్లేదు అనే ఉద్దేశంతో మేము గతంలో మొన్న ఒక 1 month బ్యాక్ మేమంతా కూడా ఏదైతే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి మా గోడను వినిపించుకోవడానికి మేము వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ని, రక్షక బడులు అందరిని కూడా పెట్టి యువమోర్చా నాయకులను మొత్తం కూడా చెల్లా చెదురు చేసి కొట్టినటువంటి సందర్భాన్ని మేము ఈరోజు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము మొన్నటికి మొన్న ఈ రోజు చేసినటువంటి పోరాటం కాదు ఇదంతా కూడా. మేము మొన్నటికి మొన్న ఒక 5 రోజుల కింద ఎవరైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి, మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము శాంతియుతంగా వెళ్ళి మేము విత్ ప్రూఫ్తో సహా మాకు ఇవ్వాల్సినటువంటివి, మాకు చేయాల్సినటువంటివి కూడా ఫుల్ఫిల్ చేయాలి, జాబ్ క్యాలెండర్ని వేయాలి, 1:100 ఇవ్వాలి, గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నటువంటి పోస్టులని అధికం చేయాలి. ఇవేవి మేము చెప్తున్నటువంటి డిమాండ్లు కావు. ఇవన్నీ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఇవన్నీ కావాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటివి, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలను అన్నిట్లను కూడా మేము ఈరోజు అడగడం జరిగింది. ఎక్కడ కూడా చీమగొట్టినటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. నిన్న మంత్రిమండలి మీటింగ్ పెట్టుకున్నాడు, 15 రోజుల కింద మంత్రిమండలి మీటింగ్ పెట్టుకున్నాడు. మంత్రిమండలి మీటింగ్ పెట్టుకొని అందరి సమస్యలు తీర్చినటువంటి సందర్భంలో మరి యువకుల కోసం, నిరుద్యోగుల కోసం ఎందుకు ఆలోచిస్తలేవు? తెలంగాణ పోరాడిందే, తెలంగాణ గురించి కొట్లాడిందే నిరుద్యోగులు, విద్యార్థులే కదా. మా భవిష్యత్తు బాగుంటాయని చెప్పేసి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ల పాట దళిద్రుడు పాలన చేసిండు. దళితుడు పాలన చేసి మమ్మల్ని అందరిని కూడా రోడ్డు మీద వేసిండు. ఇప్పుడు 6 నెలల్లో నువ్వు పాలన సాగిస్తూ మమ్మల్ని కూడా ఇదే విధంగా చేసినావు. ఈరోజు పోయి టీఎస్పీఎస్సీకి శాంతియుతంగా మేమందరం కూడా కేవలం యువమోర్చా కార్యకర్తలమే కాదు, మాతో పాటు నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నటువంటి యువమోర్చా కార్యకర్తలే కాకుండా నిరుద్యోగులు కూడా జెన్యూన్గా మా దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని వెళ్తుంటే మేము పోతుంది ఏడికి సెక్రటేరియట్కో, సీఎం క్యాంప్ ఆఫీస్కో కాదు,
టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ 4 అంచెలుగా ఉన్నటువంటి సెక్యూరిటీని పెట్టి తాడ్లను పెట్టి యువమోర్చా కార్యకర్తలు రాగానే మా డిమాండ్లు ఏవి కూడా వినలేదు. మా డిమాండ్లు మేము టీఎస్పీఎస్సీకి తెలుసామంటే కూడా మమ్మల్ని ఎక్కడ కూడా పట్టించుకోకుండా స్టార్టింగ్ నుంచే మమ్మల్ని దురుస్తుగా ప్రవర్తించడం, ఎక్కడికక్కడ గుంజడం, ఆడపిల్లలని కూడా చూడకుండా మమ్మల్ని అందరూ కూడా పట్టి అది చేయడం జరిగింది. ఒక విషయం ఏమొస్తుందంటే ఈరోజు కిషన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించడానికి ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమాన్ని చెడగొట్టాలి, ఆ కార్యక్రమాన్ని బయటికి రానియకుండా ఉంచడం కోసమే బీజేవైఎం కుట్రవన్నీ ఇలాంటి ఒక కార్యక్రమం చేసింది అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు నేను మీకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. అంతా కూడా యువమోర్చా టీఎస్పీఎస్సీ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నటువంటిది కాదు. నిరుద్యోగ సమస్య గత నెల రోజుల నుంచి మేము చేస్తున్నాం. కావాలంటే విత్ ప్రూఫ్తో సహా మేము మొన్న నెల రోజుల కింద మేము అమరవీల స్థూపం దగ్గరికి ఎందుకు పోయినాం? నిరుద్యోగుల కోసం, నిరుద్యోగ వృత్తి కోసం, జాబ్ క్యాలెండర్ కోసం, తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వాలి, 1:100ని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము నెల రోజుల కింద వెళ్ళినాం. 4 రోజుల కింద మేము టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి కూడా పోవడం జరిగింది. నిన్న మేము ఏదైతే ఇందిరా పార్కులో జరుగుతున్నటువంటి ధర్నాకు కూడా మేము పోవడం జరిగింది. ఇవన్నీ వీళ్ళు అప్పుడే నిర్ణయాలు చేసుకురా ఏంది? మరి చేసుకోలేదు కదా. వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు ఈ మ్యాటర్ మొత్తం కూడా డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు మీడియాని కానీ లేకపోతే సమాజాన్ని కానీ తప్పుదో పట్టిస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు యువమోర్చా కార్యకర్తల మీద దెబ్బలు వేసారని చెప్పేసి మీరు సంబరం పడుతుండొచ్చు, కానీ ఈ దెబ్బలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పైన, నిరుద్యోగుల పైన వేసినారు. రేపటి నుంచి మా కార్యాచరణ చాలా కఠినంగా ఉంటుంది. నీ యొక్క ప్రభుత్వానికి, నీ యొక్క మంత్రిమండలికి అడ్డుకట్ట వేసే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాము. నువ్వు ముందు మా బీజేపీ నాయకుల యొక్క ఇల్లు ముట్టడి కాదు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసినావో నువ్వు చెప్పాలని చెప్పేసి ఒక సందర్భంగా చెప్తున్నాము. అదే బల్మూర్ వెంకట్ మీకు అంతా కూడా తెలుసు, చెట్ల కింద లేకపోతే అక్కడ ఉన్నటువంటి లైబ్రరీలోకి వెళ్ళి లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల దగ్గరికి వెళ్ళి యువతకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మొరబెట్టుకున్నావు కదా. అంటే నీకు ఒక్కనికి పదవి ఇచ్చేసి అయిపోతుందా? అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నానంటే కుక్కొక్క బిస్కెట్ వేసి అందరూ కూడా ఊరుకుంటారు అనుకుంటున్నారేమో, కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత తలుచుకుంటే తెలంగాణ వచ్చింది, సాధించినాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యి మా విద్యార్థులను, నిరుద్యోగులను పట్టించుకొని కేసీఆర్ ఇంటికి పరిమితం చేసినాం. నువ్వు 6 నెలలు అదే తప్పు చేస్తున్నావు. నిన్ను కూడా మా యువత మొత్తం కూడా, నిన్ను కూడా మా నిరుద్యోగులు మొత్తం కూడా బర్ధం పట్టే రోజులు వస్తాయి. ఈరోజు యువమోర్చా మొత్తం కూడా మేము కార్యాచరణ చేస్తాం. ఈరోజు ఇప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది దగ్గర. పోలీస్ వాళ్ళతో మమ్మల్ని నిర్బంధించి ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని మైండ్గా ఎట్లా చేస్తున్నారంటే మమ్మల్ని అందరూ కూడా డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేమంతా కూడా ఇక్కడి నుంచి ఒక కార్యాచరణ చేసుకుంటున్నాం. మా యొక్క కార్యకర్తలంతా కూడా హాస్పిటల్లో ఉన్నారు. అంత విచక్షణ రహితంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. అసలు పోలీసులు ఎందుకు అంత ఆవేశంగా మీ మీదకి వచ్చారంటే మీరు పోలీసులతో ఏమైనా దురుసుగా మాట్లాడారా, దురుసుగా ప్రవర్తించారా, లేకపోతే వాళ్ళు వద్దంటుంటే తోసుకొని వెళ్ళారా? పోలీసులు ఎందుకు అంత విచక్షణ కోల్పోయారు? ప్రీ ప్లాన్గా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రీ ప్లాన్గా ఉన్నది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరే కానీ ఎవరైనా కానీ అక్కడ రోడ్డు మీద మొత్తం కూడా సీసీ ఫుటేజ్లు ఉంటాయి. మేము పోవడానికన్నా ముందే దాదాపుగా 500-600 మంది పోలీసులను అక్కడ మోహరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? టీఎస్పీఎస్సీ ముట్టడి అనేది చాలా చిన్న విషయము, ఇష్యూ అనేది చాలా పెద్ద విషయము. అయినప్పటికీ కూడా సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రూమ్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే క్లోజ్ అయిపోతుంది. కానీ పంతానికి పోయి పోలీసు వాళ్ళను మొత్తం కూడా ఆ విధంగా మోహరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దాదాపుగా 400-500 మంది పోలీసు వాళ్ళని అక్కడ పెట్టి మేము ఏ నుంచి అయితే ప్రారంభమైనామో ఆ నుంచే మా మీద అటాకింగ్ మోడ్కి వచ్చిన ఆ వీడియోలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఊరుకునే పరిస్థితి లేదు. మేము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్కి కూడా మేము కంప్లైంట్ చేయడానికి మేము సిద్ధపడుతున్నాము. మా కార్యకర్తలకు న్యాయం జరగాలి. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, మేము ప్రిపేర్ అయ్యి కాదు. మేము కనుక ప్రిపేర్ అయితే, మా చేతిలో కనుక అన్ని రకాలుగా ఉన్నట్లయితే, మేము కూడా అవుట్ ఆఫ్ ది కంట్రోల్లోకి వెళ్ళినట్టయితే యువమోర్చా తలుచుకుంటే ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అక్కడ బతికి పడగాల్సినట్టు ఇక్కడ కూడా లేదు. మేము తలుచుకున్నట్టయితే ఆ ఆఫీస్ని మొత్తం కూడా మేము నాశనం చేయడానికి కూడా మా దగ్గర శక్తి ఉంది. కానీ మేము డెమోక్రసీని మేము గౌరవిస్తాము. మాకు ప్రజలన్నా కానీ లేకపోతే ప్రజలు నిర్ణయించినటువంటి చట్టాలన్నా కానీ మాకు నమ్మకం ఉన్నది. ఆ చట్టాలపైన నమ్మకం ఉంది కాబట్టి మేము శాంతియుతంగా ఉన్నాము. మా శాంతియుతనని చాతగానితనంగా చూసుకుంటే మా యొక్క కార్యాచరణ అనేది చాలా డిఫరెంట్గా వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యారు. అక్కడ వాళ్ళ బాస్ క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ వీళ్ళు ఫాలో చేశారు. మేము కూడా ఈరోజు ప్రిపేర్ అవుతున్నాం. మేము కూడా ఇన్స్ట్రక్షన్స్ని మేము కూడా తీసుకుంటున్నాం. మా కార్యకర్తలు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మా కార్యకర్తలు కూడా ఆ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యే కింద వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే రోజులు చాలా దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా అక్కడ కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఇక్కడ కొంతమంది పోలీసులు గ్రౌండ్లో పెడితే ఇక్కడ ఉన్నారు. అసలు నెక్స్ట్ ఏంటి అంటే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప తెలంగాణ నినాదం. ఇక్కడ ఉద్యమాన్ని ఎంత అణచాలని చూస్తే అంతెత్తున ఎగిసిపడుతూ ఉంటుంది. అలాంటిది అవన్నీ తెలిసిన రేవంత్ రెడ్డి ఎందుకు ఎక్కడికక్కడ నిర్బంధం అనేది చేస్తున్నారు? చెప్తున్నాం కదండి, ఎక్కడికక్కడ కొద్దిగా మొలకల చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వంచుదామనే ప్రయత్నం రేవంత్ రెడ్డి ఉన్నాడు. వంగే వ్యక్తులు తెలంగాణ ప్రజలు గారు. అది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా వ్యక్తులు అస్సలు కాదు.
మేము మా యొక్క త్యాగాలను మీరు అందరూ కూడా మీ అందరూ కూడా తెలుసు. మేము ఎంతో త్యాగాలు చేసినాం, మా పూర్వీకులు ఎంతో త్యాగం చేశారు, మా పైన ఉన్నటువంటి నాయకులు ఎంతో త్యాగాలు చేశారు. అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి, మేము మీకు మంచిగా చెప్తున్నాం, ఇప్పటికైనా కానీ నువ్వు సోయి తెచ్చుకొని పక్కనున్న మాటలు వినకుండా ఏదో 2-3కి నేను ఎమ్మెల్సీ పదవి ఒకటి, రాజ్యసభ సభ ఒకటి వీళ్ళకి ఇచ్చిన కదా అంత రూపుమాపోతుంది అనుకుంటే తప్పుల్లోకి వెళ్ళిపోతావు. ఇప్పటికైనా కానీ నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా 1:100 అనేది పిలిచే వరకు కూడా, గ్రూప్ 2లో ఉన్నటువంటి గ్రూప్ 3లో ఉన్నటువంటి పోస్టులను పెంచే వరకు కూడా, మెగా డిఎస్సిని తక్షణమే వేసేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. నిన్నే కానీ, నీ అసెంబ్లీనే కానీ, నీ క్యాంప్ ఆఫీస్నే కానీ, నీ ఇంటినే కానీ ముట్టడించడం అనేది మా యువమోర్చా కార్యకర్తలకు చాలా చిన్న, కానీ మేము అంత దూరం ఆలోచిస్తలేం. నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాం. 6 నెలలే అయ్యిందని చెప్పేసి మీరు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, ఇంకెన్ని రోజులు కావాలి? క్లియర్ కట్గా నువ్వు మీడియా ముందరికి వచ్చి మేము గిది చేయదలుచుకుంటున్నాం, ఇది చేస్తున్నామని చెప్తే మేము కూడా ఓపిక పట్టడానికి అవకాశం ఉందే తప్ప ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టి మా మీద జులుం చెలాయిస్తే మాత్రం ఖచ్చితంగా మా ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిరిందనుకో, అది నువ్వు కాదు కదా, నీ ఢిల్లీ నుంచి వచ్చే అటువంటి నీ సోనియా గాంధీకో, నీ రాహుల్ గాంధీకో, నీ గాంధీ కుటుంబానికే చేత కాదు. మేమందరం కూడా ఆ స్థాయిలో చేసి ఎవ్వరికి కూడా అడ్డుకునే దమ్ము ధైర్యం లేదని చెప్పేసి మొత్తం 3 డిమాండ్లు మాత్రమే. 3-4 డిమాండ్లు ఏవైతున్నాయో 1:100ని మనం ఖచ్చితంగా కాల్ చేయాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులను పెంచాలి, మెగా డిఎస్ని వేయాలి. నువ్వు ఎన్నికల ప్రచారంలో నువ్వు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతుందో దాన్ని విడుదల చేయాలి. అది ఎప్పుడైతే విడుదల చేసి నువ్వు కరెక్ట్ పర్ఫామ్ చేసి మనకు ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో అప్పుడే మా యువమోర్చా కార్యకర్తలు అనేది శాంతిస్తారు. లేకపోతే అప్పటి వరకు కూడా మేము శాంతించే ప్రయత్నం లేదు. మీరు మమ్మల్ని డైవర్ట్ చేయడానికి, మా కార్యాలయం ముట్టాడని చెప్పేసి మమ్మల్ని డైవర్ట్ చేయడానికి మా కిషన్ రెడ్డి అన్న గారి, మా పెద్ద నాయకుల యొక్క ఇళ్లను ముట్టాడని చెప్పి చెప్తున్నారు తప్ప మేము ఎక్కడ కూడా డైవర్ట్ అయ్యే అవకాశాలు లేదు. మీరు ఇస్తా అన్నవి చేస్తా అన్న వాటి మీద మేము ఖచ్చితంగా పోరాటం చేసి తీరుతాం. రైట్. మొత్తానికైతే చూస్తున్నాము, కాంగ్రెస్ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 1:100 గ్రూప్ 1 వాటి కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ, మెగా డిఎస్సి కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, ఇవి మాత్రమే మా డిమాండ్స్, ఇంతకు మించి లేదు. నిరుద్యోగుల సమస్యలు తొలగించాలి అనేదే ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం. అసలు ఈరోజు 500-600 మంది పోలీసులు మోహరించి అక్కడ ప్రవర్తించిన తీరుకు అర్థం కాకుండా ఉన్నాం. ఈ విషయంలో మాత్రం బీజేవైఎం చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించి వెంటనే ఒక సమాధానం అయితే చెప్పాలి. లేకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉవ్వెత్తున ఎగిసిపట్టం ఖాయం అనే విషయం చాలా క్లియర్గా ఆర్ వాయిస్ వేదికగా తెలియజేస్తున్నారు బీజేవైఎంకి సంబంధించిన నేతలు. హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ కూడా మనం చూసాము. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ముఖ్యంగా బల్మూరి వెంకటన్న లాంటి వాళ్ళు వెంటనే స్పందించి యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే విధంగా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఈ సమస్యను ఇక్కడితో క్లోజ్ చేయాలని, లేదు అనంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోతుంది అని యావత్ తెలంగాణ చర్చించుకోవడానికి కారణమవుతుంది అనే విషయాన్ని కూడా మన ఛానల్ వేదికగా ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. మోర్ అప్డేట్స్ కోసం స్టే విత్ us and subscribe our channel.